UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రభాస్ గారితో అసలు మీరంటే ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు అదే మీన్ ఫస్ట్ సుధాకర్ గారితో చేశారు, తర్వాత ప్రకాష్ రాజ్ గారితో చేశారు. ప్రకాష్ రాజ్ గారి తర్వాత మీరు వెంటనే ప్రభాస్ గారా? ఇంకా ప్రభాస్ గారిని ఫస్ట్ ఈశ్వర్ తో ఇంట్రడ్యూస్ చేసిన మేకప్ మ్యాన్ గా మీరే. సో ఈశ్వర్ లో మంచి లుక్ ప్రభాస్ గారిది, ఆ హెయిర్ అదంతా కూడా. కాకపోతే ఆయన చాలా చిన్న ఏజ్ కాబట్టి అప్పుడు అది వేరు. అప్పటి ప్రభాస్ గారికి మీరు లాస్ట్ డార్లింగ్ తో చేసిన ప్రభాస్ గారికి మిస్టర్ పర్ఫెక్ట్ మీ లాస్ట్ మూవీ. సో మిస్టర్ పర్ఫెక్ట్ కి డిఫరెన్స్ ఉందా ఆ ప్రభాస్ కి ఈ ప్రభాస్ కి? అదేం లేదండి. మీరున్న అదేం లేదా? ఫస్ట్ సినిమాకి ఎలా ఉన్నారో అప్పటి వరకు అలాగే ఉన్నారు. బాగా పలకరిస్తారు, శ్రీకాంత్ గారు అని పిలుస్తాడు, అన్ని బాగానే ఉండేది. ఎన్ని సంవత్సరాలు సార్ ప్రభాస్ గారితో మీ జర్నీ? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు చేశాం. తర్వాత మధ్యలో కలవటానికి నేను ఎప్పుడు కలవలేదు అనుకోండి. వెళ్ళి ఒక పెళ్ళిలో కనపడితే ఆయనే వచ్చి పలకరించాడు. జిమ్ ఈ బాడీ గార్డ్స్ ఎక్కువ అయిపోతారు. ఇప్పుడు ఎక్కడైనా షూటింగ్ ఉందా అన్నా కూడా వెళ్ళి వరకు కలుద్దామని వెళ్దామన్నా కూడా వీళ్ళు ఇదే ఇది నాకు నచ్చదు అదంతా. స్టూడియోలో కూడా బాడీ గార్డ్స్ని పెట్టుకుంటారు. స్టూడియోలో ఎందుకు బాడీ గార్డ్స్? బయట రోడ్ల మీద అక్కడెక్కడంటే పర్వాలేదు, స్టూడియోలో కూడా బాడీ గార్డ్స్ ఉంటారు. మేకప్ టెక్నీషియన్స్ని అటు వెళ్తుంటేనే వెళ్ళనీరు సార్. ఇప్పుడంటే బాడీ గార్డ్స్ ఉన్నారు, ఇంతకంటే పెద్ద హీరోలు అప్పుడు వాళ్ళందరూ కూడా రామారావు గారు, కృష్ణ గారు, వీళ్ళు వాళ్ళకి బాడీ గార్డ్స్ ఉండేవారా? మేకప్ మ్యానే బాడీ గార్డు. మేకప్ మ్యానే బాడీ గార్డ్ అంతే. అంటే తిరుపతి దర్శనానికి వచ్చి రామారావు గారిని చూడడానికి వచ్చేవాళ్ళు ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఇప్పట్లాగా హడావిడిగా వెళ్ళి దగ్గరికి వెళ్ళడం అప్పుడంటే సెల్ఫీలు అలాంటివి లేవు, కానీ అప్పుడు దగ్గరికి వెళ్ళి అంత ధైర్యం చేసేవాళ్ళు కాదా? వినేవాళ్ళు అండి అప్పుడు జనం వినేవాళ్ళు. రాగండి అంటే అక్కడ నుంచిందంటే నుంచిన వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో మేము రాజమండ్రి, వైజాగ్ షూటింగ్లు చేశాం కదా, జనం వినేవాళ్ళు చెప్తే. ఇప్పుడు ఇంటల్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫీ కావాలి. అప్పుడు అన్ని సంతకాలు ఉండేవి, అవి కూడా తక్కువ. ఇప్పుడు సెల్ఫీలు వచ్చినాయి, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది. అసలు మీద పడిపోతారు. అంటే బయట వెళ్తే బాడీ గార్డ్స్, పోలీసులు ఉండాలి. అది కాక పెద్ద హీరోలు ఎవరు ఇక్కడ చేయట్లేదు కదా, బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు కదా, ఫారెన్ కంట్రీస్ అంటే చేస్తున్నారు. కానీ కాకపోతే ఏంటంటే అది ఒరిజినల్ లో సెట్ కూడా మాకు అర్థం కావట్లేదు. సెట్టేనా ఫిలిం సిటీ లేకపోతే సెట్. బయట వైజాగ్ ఇటు వెళ్ళి చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. మీరు మామూలుగా వీళ్ళు ఒక చిన్న పల్లెటూరులో కూడా షూట్స్ చేశారు కదా, చిరంజీవి గారు కానివ్వండి, బాలయ్య బాబు గారు కానివ్వండి, వీళ్ళందరూ. సో అలాంటి టైంలో కూడా ఫ్యాన్స్తో తాకిడి అది ఎక్కువగా ఉండేది ఆ టైంలో? ఉండేది, కానీ వినేవాళ్ళు ఫ్యాన్స్ చెప్తే ఒక క్రమశిక్షణ ఉండేది వాళ్ళకు కూడా. అంత బాగుండేవాళ్ళు. సుధాకర్ గారు చాలా బిజీ ఆర్టిస్ట్, కాకపోతే సుధాకర్ గారు కొంచెం బయట కొంచెం ప్రౌడిష్ గా ఉంటారు అని చెప్పేవారు. అదేం లేదు. లేదా? అదేం లేదు. ఏంటి సార్ ఆయనకి, సుధాకర్ గారికి ప్రాబ్లం ఇప్పుడు జనరల్ గా? ఆరోగ్యం కొంచెం దెబ్బకొట్టింది. అండ్ ప్రకాష్ రాజ్ గారు మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవారు. అప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని అసలు కంపేర్ చేయలేము. ఎన్నో రకాల విలక్షణమైన పాత్రలు. అంటే ఒకప్పుడు ఏకాలి సత్యనారాయణ గారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు ఆయన క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు కదా. సో అసలు ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పండి, ఎలా ఉంటారు ఆయన? బాగుంటాడండి, బాగుంటాడు, చాలా ఇంటెలిజెంట్, అన్ని భాషలు నేర్చుకున్నాడు కదా. అవును, ఏ భాషలోకి వెళ్తే ఆ భాషలో తనే డబ్బింగ్ చెప్పుకుంటాడు. బిగినింగ్ నుంచి అంతేనా సార్? అంటే బిగినింగ్ 1-2 సినిమాలు వేరే వాళ్ళు చెప్పినా కూడా తను నేర్చేసుకొని తనే క్యారెక్టర్ పండాలి అని చెప్పేసి. మీతో ఎలా ఉండేవారు ప్రకాష్ రాజ్? బాగుంటాడు, చాలా బాగుంటాడు. చాలా హెల్పింగ్ నేచర్ అని విన్నాం ప్రకాష్ రాజ్ గారిది. అవును. బయటకు కనబడే ప్రకాష్ రాజ్ గారు, లోపల ప్రకాష్ రాజ్ గారికి చాలా డిఫరెన్స్ ఉంటుందని. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మందికి ఆయన చదివించడం ఇలాంటివి చాలా మందికి చేస్తూ ఉన్నారనమాట. సో ఏంటి ప్రకాష్ రాజ్ గారు ఇన్ని మంచి పనులు చేస్తారా అని చెప్పేసి నేను అనుకున్నాను అప్పుడు. ఓకే, సో ప్రభాస్ గారి గురించి చెప్పండి సార్. కృష్ణరాజ్ గారి గురించి చెప్పారు మీరు. అంటే ఒక ఫుడ్ విషయంలో కానివ్వండి, ఒక హాస్పిటాలిటీ విషయంలో కానివ్వండి. సో ప్రభాస్ గారి దగ్గర మీరు ఎంతో కాలం వర్క్ చేశారు. ఈశ్వర్ సినిమా దగ్గర నుంచి వర్క్ చేసి ఉన్నారు కాబట్టి సెట్లో అసలు ప్రభాస్ గారు ఎలా ఉండేవారు బిగినింగ్లో? బాగుంటాడు, అందరితో బాగుంటాడు. లైట్ మ్యాన్స్ ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలియదు కానీ నాకు అప్పుడు లైట్ మ్యాన్స్ వాళ్ళతో అందరితో బాగుండేవాడు. సినిమా అయిపోయినమ్మటే వాచీలు, సూట్ కేసులు, బట్టలు అన్నీ అందరికీ ఇచ్చేవాడు.
సినిమా అయిపోయిన తర్వాత గుర్తుగా కూడా కొన్ని ఏదో ఒకటి ఇస్తూ ఉండేవారు. ఇచ్చేవాడు. అండ్ ఫుడ్ ఈయన కూడా ఫుడ్ ఈయన కూడా తెప్పిస్తాడు. అవునా? వాళ్ళ బిర్యానీ ఉంటుంది, బాగా ఉంటుంది, రాజుగారి బిర్యానీ అని. కారం మనం తినలేం. రాజుగారి కోడి పలావా? ఓకే. చాలా బాగుంటుంది. రాజుల బిర్యానీ అనేది నిజంగానే అది భీమవరం సైడ్ చాలా ఫేమస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఫుడ్ విషయంలో ఇంకా అసలు వాళ్ళని ఎన్ని రకాలు వండొచ్చు వాళ్ళకి తెలిసినట్టు వేరే వాళ్ళకి తెలియదు. అవునా? చికెన్నే 5-6 రకాలుగా వండుతారు, చేపలని 5-6 రకాలుగా వండుతారు, అన్నీ సెట్కి ఎన్ని రకాలు వస్తాయి మరి? 4-5 రకాలు వస్తాయి. సో మీ మేకప్ మ్యాన్స్ అందరూ కూడా అదే ఫుడ్డా? ఓకే. సో అదే నేను విన్నాను, ప్రభాస్ గారు అసిస్టెంట్స్కి అయినా కానివ్వండి, సెట్లో అయినా కానివ్వండి, అప్పుడు కృష్ణరాజు గారికి ఇప్పుడు ప్రభాస్ గారికి ఎక్కడ డిఫరెన్స్ లేదంట కదా. అండ్ రెస్పెక్ట్ విషయంలో ఎలా ఉంటుంది సార్? అంటే ఒక ప్రభాస్ గారిని ఇప్పుడు పక్కన పెట్టేసేస్తే నార్మల్గా అప్పట్లో మేకప్ మ్యాన్ అనేసరికి మీరే చెప్తున్నారు, మేకప్ మ్యాన్ అంటే టైం టు టైం, డిసిప్లిన్ టు డిసిప్లిన్ అని చెప్పేసేసి ఇంటికి వెళ్ళి కూడా చేపించుకున్న రోజులు అవి. అయితే ఇప్పుడున్న మేకప్ మ్యాన్స్ పరిస్థితి ఏంటి? మీరు ఇప్పటికీ ప్రజెంట్ చాలా మూవీస్ చేస్తూ ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులతో, ఇప్పుడున్న ఆర్టిస్టులతో కూడా మీరు వర్క్ చేశారు. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏముంది, మా ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు కుర్రాళ్ళందరూ బాగా చేస్తున్నారు మేకప్, అందరూ గెటప్స్ కానీ బాగా చేస్తున్నారు. కొత్త మీ తర్వాత మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ అందరూ చాలా మంది కుర్రకారు అదే జాగ్రత్త నిలబెట్టుకోవడం సంపాదించింది. అప్పుడు ఉండేది కదండి, మెడ్రాస్లో అంత ఉండేది కాదు. ఓకే. ఇప్పుడు వాళ్ళందరూ ఒక సెటిల్డ్ అవ్వటం. ఆర్టిస్టులు కూడా అంతే విలువ ఇస్తున్నారా సార్ మేకప్ మ్యాన్స్కి? అంత లేదండి. లేదా? ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు అసిస్టెంట్లకి ఇచ్చిన ఇల్లు మేకప్ మ్యాన్కి అవట్లేదు. అసిస్టెంట్లు అంటే వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్సా? ఓకే. అంటే మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు మీ పెద్దనాన్నగారు అనేసరికి చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా భయపడేవారు అని చెప్పేసి. అలాగే ఇప్పుడు మీరు కూడా ఎంతోమంది, అంటే ఇప్పుడు కృష్ణ గారితోటి ఇలాంటి వాళ్ళతో మీరు వర్క్ చేసి ఉన్నారు కాబట్టి, అంత పెద్ద వాళ్ళతో వర్క్ చేసి ఇప్పుడు చాలా చిన్న ఆర్టిస్టులతో కూడా మీరు వర్క్ చేస్తున్నారు. చేసినప్పుడు అక్కడ దొరికిన మర్యాద మీకు ఇక్కడ దొరకట్లేదా? దొరకదు. ఎందుకు సార్? ప్రభాస్ గారితో మిస్టర్ పర్ఫెక్ట్ వరకు మీరు కంటిన్యూ చేశారు, మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి ఏమైంది మళ్ళీ? ఏం మామూలే అండి ఇదంతా. అప్పటిదాకా బాగా చేసాము, ఆయనకి ఏదో ఎవరు ఏం చెప్పారు తెలియదు, ఇప్పుడు వరకు తెలియదు నాకు కూడా. ఏమండి మీరు మిమ్మల్ని పరిగెత్తి పని చేయించుకోలేకపోతున్నాను, వేరే వాళ్ళని పెట్టుకుంటాను. ఎందుకంటే 9 సంవత్సరాలు మీరు వర్క్ చేశారు అంటే ఒక రకమైన బాండింగ్ ఉంటుంది. ఉండేదండి, అప్పుడు దాకా బాగుండేది. నేను కొన్ని చెప్పినా కూడా వినేవాడు, అంతా బాగుండేది. కానీ అప్పుడు ఎవరు ఏం చెప్పారు ఎందుకు నాకు తెలియదు. ఏమని పిలిచేవాళ్ళు సార్ మీరు? శ్రీకాంత్ గారు అని పిలుస్తారు. ప్రభాస్ గారిని మీరేమని? బాబు అని పిలుస్తాను. బాబు. సో ఎవరో ఏదో చెప్పడం వల్లనే మీ ఇద్దరి మధ్యన డిఫరెన్స్ వచ్చింది అంటారా? ఓకే. సో ప్రభాస్ గారి తర్వాత మీరు ఎవరికి సార్ ఇప్పుడు ప్రెసెంట్ మేకప్? సాయి కుమార్ గారు అబ్బాయికి ఆది గారు. ఓకే. చేస్తున్నారా సార్ మూవీస్? ఓకే. సాయి కుమార్ గారు కూడా చేశాను నేను. ఇంకేందంగా చెప్పవసరం లేదండి, సాయి కుమార్ గారు చాలా మంచివాడు అసలు, నిజంగా కుమార్ గారు నిజంగా చాలా మంచివాడు అసలు. మామూలు ఎక్కడ ఏం జరిగినా ఫంక్షన్, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మేమందరం రావాలి. ఫంక్షన్ అన్ని ఫంక్షన్లు పిలుస్తాడు. ఎక్కడ 10 మందిలో కూడా ఏదన్నా జరుగుతుంటే ఫోటోలు అయి ఉంటే ముందు మమ్మల్ని అందరం పిలిచి ఫోటో దిగాలి. ఓకే. చాలా గౌరవం అన్నమాట, చాలా గౌరవం, చాలా బాగా చూసుకుంటాడు సాయి కుమార్ గారు.